ఈరోజైతే నేను చీరమీన చేపలు కొనడానికి ధవళేశ్వరం మార్కెట్కి వెళ్తున్నాను. చేపలకి చాలా డిమాండ్ అందుకుందండి. పులుసు తర్వాత దీనికి ఉన్నంత డిమాండ్ ఇంకే చేపకే లేదు. ఇంత ప్రత్యేకత ఈ సీజన్లో మాత్రమే ఈ చేపలు దొరుకుతాయి మనకి. వీటిని చీరమీను అని ఎందుకంటారంటే మత్స్యకారులు దీనిని కేవలం చీరలతో మాత్రమే పడతారు. చేపలను అయితే వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. మసాలాను అయితే దంచుకుందాం. ఇప్పుడు బాగా మెత్తగా దంచుకోవాలి మసాలాని. మసాలా అయితే చాలా మెత్తగా దంచుకున్నాము. ఉల్లిపాయలు బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దానిపై ఒక మట్టి పాత్ర పెట్టుకోవాలి. మట్టి పాత్రలో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మరికొద్దిసేపు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఘాటుకి సరిపడేంత కారం, దంచుకున్న మసాలా, ఈ రెండు వేసుకొని బాగా తిప్పుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్న చేపలను కూడా ఇందులో వేసుకోవాలి. చేపలు అనేటివి ఎక్కడ పీస్ అవ్వకుండా స్లోగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం మనం. మూత పెట్టుకొని మరి కొంచెం సేపు ఉడకనిద్దాం.
కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఇందులో కొంచెం తురిమిన కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.